వీడియో అయ్యేలోపు ఎవడు ఫోన్ చేయకపోతే ఫోన్, ఎవడు రాకపోతే ఫోన్. ప్రజెంట్ అయితే ఎవరు లేడు నా రూమ్లో. హాయ్ ఆల్, తమ్నైల్లో చూసినట్టయితే ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే నా ఫిట్నెస్ జర్నీ. అంటే నేను ఎలా నా మిస్టేక్స్ని ఓవర్కమ్ చేసుకుంటూ ఇక్కడ దాకా అయితే వచ్చానో దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను, నీ గతం అడుక్కోవాలి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే కనుక, కొత్తగా చూసేవాళ్ళు కాదు, ఇదే కదా ఫస్ట్ వీడియో, సారీ. ఇప్పుడే వచ్చినట్లయితే కనుక నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నా ఛానల్ పేరు వచ్చేసి ఇంట్రో వేస్తా చూడండి, ఇంట్రో కూడా ఉంది, మర్చిపోకండి. ఎలా ఉందో ఒకసారి వీడియో కమెంట్ అయితే చేసేయండి. అయితే వీడియో మొత్తం ఫుల్గా చూసేయండి. ఏం లేదు, స్వీట్ అండ్ షార్ట్గా ఉంటుంది నా స్టోరీ అయితే. సింపుల్గా ఒక లెందీ వీడియో అయితే చేయను, 5 minutesలో ఒకటేస్తా. 5 minutes ఏంట్రా బాబా నువ్వు, 5 minutesలోనే చెప్పేస్తా, ఓకేనా? ఓకే, సెకండ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఓన్లీ నా ఫిట్నెస్ జర్నీ కాబట్టి నా ఫిట్నెస్ గురించి చెప్తాను. నేను జిమ్లో జాయిన్ అయింది వచ్చేసి 2017 అనమాట. నేను 10th class 2016 పాస్డ్ అవుట్ ఇయర్ నా 10th class వచ్చేసి. అండ్ నేను జాయిన్ అయింది జిమ్ 2017లో. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంటంటే నాకు ఒక మోటివేషన్ ఉండేది కాదు, ఒక స్ట్రెంగ్త్ ఉండేది కాదు, అండ్ ఎండ్యూరెన్స్ ఉండేది కాదు. నథింగ్ మీన్స్ రన్నింగ్కి వెళ్ళేవాడిని కాదు. ఇలాగా బద్ధకంతో ఏది పడితే అది తింటూ ఇంకా అలా ఫిక్స్ అయ్యాను. సో 2017లో నేను స్టార్ట్ అయినప్పుడు ఇలా ఉండేవాడిని, ఇలా చేసుకుంటూ స్కిన్నీగానే ఉండేవాడిని. బాగా ఫ్యాటీగా అయితే ఏం కాదు, స్కిన్నీగా ఉండేవాడిని. అలా పడితే అలా మజిల్ అయితే 0%, అసలు మజిలే ఉండేది కాదు. ఇంకెట్లా కాదని చెప్పి స్టార్ట్ చేశాను 2017లో. 3 years వితౌట్ నాలెడ్జ్, ప్రాపర్ గైడెన్స్ లేకుండా 3 years గడిపేసా జిమ్లోనే. ఎలా పడితే అలా చేస్తూ, నచ్చింది తింటూ, నచ్చింది చేస్తూ ఉన్నాను. ఒక ప్రాపర్ అంబిషన్, గోల్ అనేది ఏం పెట్టుకోలేదు. సో 3 years అయిపోయింది. తర్వాత కరోనా వచ్చింది. కరోనా వచ్చాక 2 years వేస్ట్ అయిపోయింది. జిమ్లో ఏం ఓపెన్ లేదు, బయట అలా రన్నింగ్ అని చెప్పి, పొద్దున్న పూట వాకింగ్ అని చెప్పి అలా తిరిగేసేవాడిని. తర్వాత 2022లో నేను యూట్యూబ్లో వీడియోస్ సెర్చ్ చేయడం మొదలుపెట్టాను. వాళ్ళు ఎంత ప్రోటీన్ కన్జ్యూమ్ చేసుకోవాలి, ఇదంతా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఏం లేదు, యూట్యూబ్లో ర్యాండమ్లో వీడియో చూస్తుంటే కొందరు వీడియోస్ అయితే జరిగినాయి. దాంట్లో ఇన్ఫర్మేషన్ A to Z ఉందన్నమాట. అంటే సో అసలు ఎలా రావాలి, ఏం చేయాలి, ఏం తినాలి అనేది మొత్తం ఆ వీడియోస్లో ఉంది. ఇంకా నేను ఆ వీడియోస్ని రిఫర్ చేసి కంటిన్యూగా చూస్తూ ఉన్నాను. సరే, ఇంకా నా బీటెక్ అయిపోయింది 2022లో. అండ్ ఖాళీ ఇంకా ఈ ఖాళీ టైంలో నేను మధ్యలో ఓడిసీకి వెళ్ళాను అనమాట, క్యాటరింగ్కి. నీట్గా సూటు టక్ వేసుకొని క్యాటరింగ్కి వెళ్ళేవాడిని. పర్ ఈవెంట్కి 350 రూపీస్ ఇచ్చేవాళ్ళు. అవి నా స్పెన్స్కి సరిపోయాయి. అంటే మా రీఛార్జ్ కానీ, లేదంటే బయటికి వెళ్ళినప్పుడు సినిమాలకు కానీ అలా జరిగాయి. నేను ఇంట్లో అయితే అడగను. మా ఇంట్లో కూడా పెద్ద డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టుకో అనే మైండ్ సెట్ కాదు మా ఇంట్లో. డబ్బులు వచ్చా దాచిపెట్టుకో అనే మైండ్ సెట్ మా ఇంట్లో అనమాట. సో ఇంకా నేను ఆ డబ్బులు వస్తే అలా సేవింగ్స్, జిమ్ ఫీజు, రీఛార్జీలు అలా చేసుకుంటూ ఉండేవాడిని. 2022 పాస్డ్ అవుట్ అయిపోయా. వీడియోస్ చూస్తున్నా, స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఇంకా మొత్తం కూర్చొని అన్నీ కొనుక్కున్నాను. ఫుడ్ వేయింగ్ స్కేల్ కొనుక్కున్నాను, నెక్స్ట్ వెయిట్ మెషిన్. ఈ రెండు అయితే పక్కా ఉండాలి. మీరు ఎంతూసియాసిస్ట్ అయితే కనుక ఈ రెండు అయితే పక్కా ఉండాలి. మీ కిచెన్లో ఫుడ్ వేయింగ్ స్కేల్ అయితే పక్కాగా మెయింటైన్ చేయాలి. మీరు తినే ఫుడ్ క్వాంటిటీ మొత్తం నోట్ చేసుకోవాలి. ట్రాన్స్ఫార్మ్ అవుదాం అని చెప్పి స్టార్ట్ చేద్దాం అని చెప్పి కూర్చున్నాను. ఇలా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి థాట్ వచ్చేటప్పటికి నా వెయిట్ 84 kgs ఉంది. పిక్ ఇస్తా చూడండి సైడ్. 84 kgs ఇలా ఉన్నాను అనమాట. 84 kgs నుండి నేను ఓవర్కమ్ చేసుకుంటూ 66 kgకి వచ్చా. 66 kgకి వచ్చినప్పుడు అనిపించింది, కాంపిటీషన్ ఒకటి ఉంది, పార్టిసిపేట్ చేస్తావా అని నేను వెళ్ళే జిమ్లో అన్న చెప్పాడు. ఆ అన్న చెప్తే సరే అని చెప్పి శ్రీకాకుళం వెళ్ళా అనమాట. ఇలా ఉంది అప్పుడు కండిషన్ అయితే, ఇలా ఉంది మొత్తం. వాటర్ డిహైడ్రేట్ అయిపోయి ప్లేస్ అయితే కొట్టలేకపోయా. ఎందుకంటే మొత్తం అక్కడ వీడియో ఇస్తా చూడండి, ఎలా ఉన్నారంటే తొన్నల్లా ఉన్నారు, బాహుబలి లాగా. సో మనం పొల్లలా ఉన్నాం. అక్కడితో గివప్ ఇవ్వాల. సరే అని చెప్పి ఇట్లా కాదని చెప్పి బల్కింగ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి కూర్చున్నా. ఈలోపు జాబ్ వచ్చింది ముంబైలో.
సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, ఇంకా ఇటు వచ్చాను. నెక్స్ట్ ఐసీఎన్కి ప్రిపేర్ అవుదాం అని చెప్పి కూర్చున్నాను. మళ్ళీ కాంపిటీషన్కి ప్రిపేర్ అవుదాం. ట్రాన్స్ఫార్మ్ అయితే అయిపోయా. ట్రాన్స్ఫార్మ్ అయితే ఈజీగా అవ్వచ్చు, మీరు అవ్వచ్చు ట్రాన్స్ఫార్మ్. ప్రాపర్ స్లీప్, ప్రాపర్ ఫుడ్, బయట ఫుడ్ అవాయిడ్ చేస్తే చాలు, నీట్గా మంచి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయొచ్చు. కానీ నా గోలు, నా అంబిషన్ ఏంటంటే ఈ రేంజ్కి వెళ్ళాలి, కాంపిటీషన్స్ పార్టిసిపేషన్ చేయాలి, మెడల్స్ కొట్టాలి, ఒక గోల్ని సెట్ చేసుకోవాలి, ఫ్యూచర్లో జిమ్ పెట్టుకోవాలని చెప్పి ఉంది నా అంబిషన్. స్టార్ట్ చేశాను, బల్కింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను, ఒక 17 days పోస్ట్ చేశాను, ఆపేసా. ఎందుకంటే కోచ్ని అయితే హైర్ చేసుకున్నా, నాకున్న నాలెడ్జ్ ఇంకా సరిపోదు ఐసీఎన్కి ప్రిపేర్ అవ్వడానికి. సో అందుకే నేను కోచ్ని అయితే హైర్ చేసుకున్నాను. ఆయన ఏమన్నాడంటే ఒక 45 days మినీ కట్ తెద్దాము, ఆ మినీ కట్ తర్వాత లీన్ బల్క్ స్టార్ట్ చేద్దాము, ఎందుకంటే నీ కండిషన్ నాకు తెలియాలి కదా అని చెప్పి అన్నాడు. అసలు ఈ వీడియో యాక్చువల్గా నిన్న పోస్ట్ చేయాల్సింది, నిన్న లేట్ అయిపోయింది బాగా. అండ్ ఇంకోటి, వీడియో అప్లోడ్ అవ్వడానికి యూట్యూబ్లో చాలా టైం తీసుకుంటుంది. సో ఇంకా డిలీట్ చేసి నూకేసా మొత్తం, మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. ఇది మళ్ళీ రెండో వీడియో. ఆ వీడియో ఆల్రెడీ ఉంది కానీ లెందీ వీడియో అయింది, అందుకే అక్కడితో ఆపేసా. సపోర్ట్ నాకుంటే కనుక ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ చేస్తాను, నేను మంచి కంటెంట్ వీడియోస్ అయితే ఇస్తాను. నాకున్న నాలెడ్జ్లో నా బెస్ట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో చాలామంది మార్కెట్లో చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. మధ్యలో నేను చెప్పేది ఏంటంటే నా వే ఆఫ్ స్టైల్ ఒకటి ఉంటుంది చెప్పేది. సో ఫ్యూచర్లో మంచి మంచి కంటెంట్తో వస్తాను. వీక్లీ వన్స్ ఆర్ థ్రైస్ ఆర్ ట్వైస్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మంచి వీడియోస్, బిగినర్స్ లెవెల్ వీడియోస్ అయితే చేస్తాను నేను. అసలు ఫుడ్ ఎలా తీసుకోవాలి, క్యాలరీస్ అంటే ఏంటి, మైక్రోస్, ప్రాపర్ ఫుడ్ ఎలా మెయింటైన్ చేయాలి, మొత్తం చెప్తాను నా వీడియోలో అయితే. సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోకండి, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆన్. అండ్ అయితే ఇంతే ఈ వీడియోకి అయితే, ఇదే నా స్టోరీ, ఏం లేదు. నేను వచ్చేసరికి ప్రజెంట్ అయితే ఇలా ఉన్నాను, ఈ కండిషన్లో అయితే ఉన్నాను ప్రజెంట్. కట్టింగ్ స్టార్ట్ చేస్తాను, వెయిట్ అయితే డ్రాప్ అవ్వాలి, డ్రాప్ అయ్యి బాగా మినీ కట్, అగ్రెసివ్ కట్ అన్నాడు ఆయన. డ్రాప్ అయ్యాక చూద్దాం ఎంతవరకు వెళ్ళిద్దో, ఎలా స్టార్ట్ చేస్తానో ఫ్యూచర్లో ఇంకా పోస్ట్ చేస్తూ ఉంటా. బల్కింగ్ సిరీస్ది ఇంకొక వీడియో పోస్ట్ చేసి బల్కింగ్ సిరీస్ ఆపేస్తాను, ఆ వీడియోలో అయితే చెప్తాను నేను ఎండ్ దాకా. సబ్స్క్రైబ్ అయితే చేయండి, నువ్వు చెయ్యి, నువ్వు చూస్తున్నావుగా చెయ్యి, నువ్వు మర్చిపోమాక, ఎందుకంటే అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి అబ్బా. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి, నా పేజ్ అయితే ఇక్కడ పెడుతున్నాను, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయడం మర్చిపోకండి. సైన్ ఆఫ్.